హలో ఆల్, ఈరోజు వీడియో గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. సో మనకి ఫస్ట్ డిజైన్ చూసుకుంటే చాలా బాగుంది. యాంటిక్ ఫినిష్తో చాందుబాలి డిజైన్తో అయితే ఇచ్చారు. అండ్ మనకి డిజైన్ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా అయితే ఉంది. సో మనకి బాటమ్ పార్ట్ చూసుకుంటే పర్ల్స్తో రూబీస్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ మనకి మిడిల్ పార్ట్ అయితే చాందువాలి డిజైన్, దానిపైన పర్ల్స్తో అయితే చిన్న చిన్న బాల్స్గా ఇచ్చారు. అండ్ మనకి మెయిన్ స్టడ్ పార్ట్ చూసుకుంటే లక్ష్మీదేవి డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి క్లియర్ కట్గా ట్రెడిషనల్గా ఉంటుందండి. సో మనకి దీని వెయిట్ చూసుకుంటే 11.6 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ దీని ప్రైస్ 80,353. ఇదంతా కూడా అప్రాక్సిమేట్ ప్రైస్ అండి. మనకి జిఎస్టీ, తరుగు, మజూరీ ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రైజే పడుతుంది. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేస్తే మనకి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. సో ఇది కూడా మనకి యాంటిక్ ఫినిష్ చాందుబాలి డిజైన్లో అయితే ఇచ్చారు. సో మీరు మెయిన్గా అబ్జర్వ్ చేసి ఉంటే మనకి డిజైన్ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా అయితే ఉంది. మెయిన్ బాటమ్ పార్ట్ చూసుకుంటే లీవ్స్ షేప్ ఇచ్చేసి గోల్డ్ కలర్ బాల్స్ అనేవి పేస్ట్ చేశారు. అండ్ రూబీస్ అండ్ ఎనరాల్స్తో అయితే హైలైట్ చేశారన్నమాట. అండ్ నెక్స్ట్ స్టడ్ పార్ట్ చూసుకుంటే మ్యాంగో బుటిక్ ఇచ్చారు, దానిపైన ఎనరాల్ అయితే హైలైట్ చేశారు. సో దీని వెయిట్ అయితే మనకి 10.63 గ్రామ్స్ పడుతుంది. అండ్ దీని అప్రాక్సిమేట్ ప్రైస్ అయితే 76,020 రూపీస్ అయితే పడుతుంది అన్నమాట. దీని ప్రైస్ కూడా అప్రాక్సిమేట్ ప్రైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ చూస్తే మనకి ఇది చాలా ట్రెండీ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇదే డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. సో సేమ్ మనకి ఏంటి అంటే మిడిల్ పార్ట్లో దీనికి కూడా చాందుబాలి డిజైన్ అయితే వచ్చింది. అండ్ బాటమ్ పార్ట్లో ఏంటి అంటే పర్ల్స్తో హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ రూబీస్ అండ్ ఎనరాల్స్తో అయితే మనకి ఆ ఇయర్ రింగ్స్ చుట్టూరు కూడా హైలైట్ అయితే చేశారు. అండ్ మెయిన్ స్టడ్ పార్ట్కి వస్తే పికాక్ షేప్లో అయితే చాలా బాగుంది. సో దాని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎనరాల్స్తో అయితే ప్రింట్ ఇచ్చారన్నమాట. సో ఇది మనకి కలెక్షన్ అండి. ఇది 8.5 గ్రామ్స్ పడుతుంది. అప్రాక్సిమేట్ ప్రైస్ 59,500 అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. సో దేని మీదకైనా సరే సెట్ అయిపోతుంది అన్నమాట. సో మనకి ఇయర్ రింగ్స్ మొత్తం కూడా చాందుబాలి డిజైన్ ఇచ్చి దాని లోపల రూబీస్ అండ్ ఎనరాల్స్తో అయితే హైలైట్ చేశారు. అండ్ మెయిన్ స్టడ్ పార్ట్కి వచ్చేస్తే మనకి స్క్వేర్ షేప్లో ఇచ్చారు. అండ్ చుట్టూరు కూడా ఎనరాల్స్తో అయితే హైలైట్ చేశారు. అండ్ మనకి బాటమ్ పార్ట్ చూసుకుంటే హ్యాంగింగ్స్ అయితే పర్ల్స్తో ఇచ్చారు. ఇది చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్. అండ్ మనకి వెయిట్ కూడా తక్కువే పడుతుంది. 6.4 గ్రామ్స్ అయితే ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 44,800 అయితే పడుతుంది. ఇదంతా కూడా మనకి అప్రాక్సిమేట్ ప్రైసే. అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇది మనకి చాలా ట్రెడిషనల్ లుక్ ఉంది. అండ్ మనకి పైన స్టడ్ పార్ట్ నుంచి చూసుకుంటే సో పికాక్ అనేది మనకి స్టడ్ పార్ట్గా ఇచ్చారు. ఇది వెరీ హైలైటెడ్గా ఉంది. అండ్ నెక్స్ట్ మిడిల్ పార్ట్ యాజ్ యూజువల్ మనకి చాందుబాలి డిజైన్ వచ్చింది. పర్ల్స్తో హ్యాంగింగ్స్ వచ్చాయి. అండ్ సైడ్ పార్ట్స్ మాత్రం రూబీస్ అండ్ ఎనరాల్స్తో అయితే హైలైట్ చేశారు. అండ్ బాటమ్ పార్ట్ చూసుకుంటే మనకి సో ఎనరాల్స్తో మనకి పర్ల్స్ కాంబినేషన్స్తో హ్యాంగింగ్ అనేది ఇచ్చారు. సో ఇది కూడా మనకి చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది. సో దాని వెయిట్ చూసుకుంటే 10.3 గ్రామ్స్ అయితే పడుతుంది. దీని అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసి మనకి 72,100 అయితే పడుతుంది. సో యాజ్ యూ నో మనకి జిఎస్టీ ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ ప్రైజే పడుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇది చాలా సింపుల్ అండ్ ట్రెడిషనల్ లుక్ అయితే మనకి హైలైట్ చేస్తుంది అన్నమాట. దీని స్టడ్ పార్ట్ అయితే డక్ షేప్లో హైలైట్ చేశారు. అండ్ బాటమ్ చూసుకుంటే ట్రెడిషనల్గా అండ్ గ్రీన్ కలర్ ఎనరాల్స్తో ఇచ్చారు. దీని వెయిట్ అయితే మనకి 1.128 గ్రామ్స్. అండ్ ప్రైస్ వచ్చేసి 49,890 రూపీస్ అండి. సో మనకి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేస్తే ఇది సింపుల్ అండ్ ట్రెడిషనల్ లుక్ యాంటిక్ ఫినిష్ అయితే ఇచ్చారు. సో మనకి బాటమ్ పార్ట్ మొత్తం కూడా పర్ల్స్తో అండ్ రూబీస్తో డిజైన్ చేశారు, పర్ల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చి. అండ్ మెయిన్ స్టడ్ పార్ట్ వచ్చేసి సో మనకి చాలా ట్రెడిషనల్గా డిజైన్ చేశారు. అండ్ స్టడ్ పార్ట్ పైన కూడా రూబీస్తో మనకి లోటస్ షేప్లో ఫ్లవర్ షేప్లో అయితే ఇచ్చారు. ఇది మనకి 6.45 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ ప్రైస్ 45,000 అప్రాక్సిమేట్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా సింపుల్. పైన స్టడ్ పార్ట్ వచ్చేసి ఫ్లవర్ షేప్తో ఇచ్చారు. సో దాని రూబీస్ అండ్ పర్ల్స్తో హైలైట్ చేశారు. అండ్ లాస్ట్ బాటమ్ పార్ట్ వచ్చేసి పర్ల్స్తో హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే పైన కూడా రూబీస్ అండ్ క్రిస్టల్స్తో ఇచ్చారు. స్టడ్ పార్ట్ వచ్చేసి ఒక సన్ కింద ఇచ్చారు. అండ్ బాటమ్ పార్ట్ ఎనరాల్స్ అండ్ పైల్స్తో అయితే డిజైన్ చేశారు. ఇది 4.35 గ్రామ్స్ వస్తుంది. అప్రాక్సిమేట్ ప్రైస్ 30,450 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి. సో స్క్వేర్ షేప్లో ఇచ్చి పర్ల్స్తో హ్యాంగింగ్స్ అండ్ రూబీస్తో హైలైట్ అయితే చేశారు. సో దీని వెయిట్ వచ్చేసి మనకి 7.4 గ్రామ్స్. అప్రాక్సిమేట్ ప్రైస్ 51,800 రూపీస్ అయితే అప్రాక్సిమేట్గా పడుతుందండి.
అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తే మనకి స్టడ్ పార్ట్ అనేది హైలైట్ చేశారు, లీఫ్ షేప్లో ఇచ్చి దానిలో ఒక ఫ్లవర్ అనేది డిజైన్ చేశారు. డీటెయిలింగ్ అయితే చాలా క్లియర్గా ఉందండి. అండ్ మన బాటమ్ పార్ట్ చూసుకుంటే పర్ల్స్తో ఎనరాల్స్తో అయితే హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 4.35 grams. సో అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసి 30,450 రూపీస్ అయితే పడుతుందండి మనకి. సో టోటల్ ఈ డిజైన్ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చాలా ట్రెండీ అండ్ యాంటిక్ డిజైన్ అయితే ఉంది. సో మనకి దీనికి స్టడ్ విషయానికి వస్తే పికాక్ షేప్లో ఇచ్చారు. అండ్ చుట్టూరు కూడా రూబీస్ అండ్ ఎనరాల్స్తో అయితే డిజైన్ చేశారు. అండ్ మెయిన్ మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చాందబాలి డిజైన్ అయితే ఇచ్చి, సో మనకి ఎండ్లో రూబీస్తో అయితే హైలైట్ చేసి హ్యాంగింగ్స్ అయితే పర్ల్స్తో ఇచ్చారు. సో మనకి ఇది 13.4 grams అయితే పడుతుంది. అప్రాక్సిమేట్ ప్రైస్ చూసుకుంటే 93,800 రూపీస్ అయితే మనకి అప్రాక్సిమేట్ ప్రైస్ అయితే ఉంటుందండి ఇది. అంతే అండి. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్తో అయితే వచ్చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.